ఒక్క నిమిషం. యా. సో ఫస్ట్ థింగ్, వెల్కమ్ టు ఎవ్రీవన్ టు సోషల్ మీడియా మాస్టర్ క్లాస్. ఫస్ట్ థింగ్, ఈరోజు సెషన్ ఏదైతే ఉందో మీ అందరికీ సోషల్ మీడియా మాస్టర్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. సో ఏంటంటే ఫస్ట్ థింగ్, మీ మొబైల్ని సైలెంట్లో పెట్టండి. మీరు మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, ఎందుకంటే మీరంటే ఒక గ్యాడ్జెట్ నుంచి మీటింగ్ అటెండ్ అవుతారు కదా, అయితే మొబైల్ లేదంటే ల్యాప్టాప్, ఓకేనా? సో కొద్దిగా మీరు అనేది డిస్ట్రాక్షన్ ప్లేసెస్ కి కొద్దిగా మీరు దూరం వెళ్ళండి. టీవీ పక్కన పెట్టుకొని మరీ మీటింగ్ అటెండ్ అవ్వకండి, ఓకేనా? కొద్దిగా హాఫ్ అన్ అవర్ కూర్చోండి. ఫస్ట్ థింగ్, ఓకే. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవుతే సో వాట్ మీకు ఈ రోజు సోషల్ మీడియా మాస్టర్ క్లాస్ ఏదైతే ఉందో మీకు ప్రాపర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్, మై సెల్ఫ్, సో ఐఎమ్ అవినాష్ అండ్ నేను హైదరాబాద్ నుంచి 4 months back I'm an UG student, degree complete చేసుకున్న స్టూడెంట్ ని. సో యూ కెన్ సీ అ స్మాల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 లోనే నేను సెల్ఫ్ మేడ్ మిలీనియర్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా ఏజ్ వచ్చేసి 22. ఓకే, సో స్మాల్ ఇంట్రొడక్షన్ అబౌట్ మై సెల్ఫ్, సో యూ క్యాన్ చెక్ ఇట్ హియర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చాను, చెప్పాను, ఐ మీన్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇచ్చాను కదా. సో దిస్ ఈజ్ మై అబౌట్. ఓకే, ఈ సెంటెన్స్ నేను ఒక 1-2 seconds టైం ఇస్తాను. ఒకసారి ఆ సెంటెన్స్ ని మీరు చదవండి. అందరికి ఇంగ్లీష్ వచ్చు కదా. మైండ్ ఈజ్ లైక్ అ పారాషూట్, ఇట్ డస్ నాట్ వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓపెన్. ఎంతమందికి అర్థమైంది ఈ సెంటెన్స్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి నాకు. ఈ సెంటెన్స్ ఎంత మందికి అర్థమైంది? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ థింగ్, మైండ్ అనేది పారాషూట్ లాంటిది కదా, రైట్? ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఎప్పుడైతే మన మైండ్ ని మనం యూజ్ చేస్తామో, అంటే దానికంటే ఒక పని చెప్తామో అప్పుడే అది యూజ్, ఐ మీన్ దానికంటూ పని చెప్తేనే అది వాడడం స్టార్ట్ అవుతుంది. సింపుల్. నీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు చెప్తాను, సో వాట్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు 2 papers ఇచ్చాను అనుకోండి. ఒకటి అందులో ఆల్రెడీ నేను ఒకటి నోట్ చేసి పెట్టాను అండ్ ఇంకోటి ప్లెయిన్ పేపర్ ఇస్తాను. ఆబ్వియస్లీ అందులో మీకు ఒకటి రాయమని చెప్తే మీరు ఏ పేపర్తో మీరు రాస్తారు? ఐ మీన్ ఏ పేపర్లో రాస్తారు? ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఎంటీ పేపర్, అవునా? సో ఆబ్వియస్లీ మీరు ఎంటీ పేపర్లో రాస్తారు. ఎందుకనంటే సపోజ్ రాసిన పేపర్లోనే మీరు రాస్తే ఫస్ట్ నేను రాసింది మీకు అర్థం కాదు, అవునా? ఫస్ట్ నేను రాసింది అర్థం కాదు, మీరు రాసింది మీకు అర్థం కాదు. ఆబ్వియస్లీ సేమ్ ఏదైనా కూడా మనం అంటూ ఏదైనా మన మైండ్ని మనం ఉపయోగిస్తే ఏం చేయాలని చెప్పి కొన్ని డెసిషన్స్ అన్ని మనము తీసుకోగలిగిన శక్తి ఉంటుంది మనకి, ఆబ్వియస్లీ, రైట్? అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మీరు కింద ఇంకొక సెంటెన్స్ చూసే ఉండొచ్చు, అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఇది ఎంతమందికి అర్థమైంది ఈ లైన్, ఈ ఒక్క స్మాల్ లైన్? అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఇప్పుడు ప్రజెంట్ నడిచేది అదే, అటెన్షన్ ఈజ్ ద న్యూ కరెన్సీ. ఎందుకంటే మనం ఏదైతే అటెండ్ అవుతామో, మనం ఏదైతే నేర్చుకుంటామో కొత్త విషయాలు, దాని నుంచే మన నెక్స్ట్ వచ్చే కరెన్సీ, రైట్? సో ఇక్కడ మనకి 4 type ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ మేకింగ్ మనీ ఉంది. సో ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను, జస్ట్ ఒక 5 minutes డిస్కషన్ ఉంటుంది. సో ఎంప్లాయ్, సెల్ఫ్ ఎంప్లాయ్, బిజినెస్ ఓనర్, ఇన్వెస్టర్. ఆబ్వియస్లీ ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్స్ ఆర్ మెనీ ప్రైవేట్ సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళు. ఫస్ట్ థింగ్ ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో ఎందుకంటే ఎంతో మంది మీరు వర్క్ చేశారు కాబట్టి. ఎంప్లాయ్ అంటే ఒకరి కింద వర్క్ చేయడం, అవునా? ఆబ్వియస్లీ కమింగ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్, లైక్ షాప్ కీపర్స్, అవునా? అంటే వాళ్ళు డైలీ షాప్ ఓపెన్ చేస్తేనే వాళ్ళంటూ మనీని చేయగలుగుతారు. షాప్ బంద్ చేసేది ఎవరైనా సంపాదిస్తారా? లేదు కదా, ఆబ్వియస్లీ. అండ్ కమింగ్ టు బిజినెస్ ఓనర్, సో బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా, సో ఎవరైతే వాళ్ళు వర్క్ చేయకపోయినా కూడా వాళ్ళు క్రియేట్ చేసిన స్ట్రక్చర్ అండ్ వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళ యొక్క టీమ్ నుంచి వాళ్ళు ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు, రైట్? అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఆబ్వియస్లీ ఇక్కడ మీకు వర్డ్ లోనే అర్థమైపోవచ్చు ఇన్వెస్టర్స్ అంటే ఇన్వెస్టింగ్. సో ఎందుకంటే వాళ్ళ మనీని వాళ్ళు డబల్ చేయాలంటే ఎలా? ఎందుకంటే దే విల్ బి ఇన్వెస్టింగ్ ఆన్ సమ్ అదర్ థింగ్స్ టు మేక్ దేర్ మనీ డబల్ ఆర్ థ్రైస్, రైట్? సో ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూడొచ్చు 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, యాక్టివ్ ఇన్కమ్ అండ్ పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ లో పాపులేషన్ ఎక్కువ, 95% పాపులేషన్, బట్ వెల్త్ వచ్చేసి 5%. అండ్ కమింగ్ టు పాసివ్ ఇన్కమ్, 5% పాపులేషన్, 95% వెల్త్. యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ లో మనకు వచ్చేసి ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్, ఈ 2 కేటగిరీస్ పీపుల్ వచ్చేసి యాక్టివ్ ఇన్కమ్ లోకి వస్తారు. అండ్ కమింగ్ టు బిజినెస్ ఓనర్ అండ్ ఇన్వెస్టర్స్, దే కమ్ ఇన్ టు పాసివ్ ఇన్కమ్. ఎందుకంటే అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండదు, అవునా? ఆబ్వియస్లీ అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉండదు, బట్
అక్కడ ఉన్న పాపులేషన్ లోనే వాళ్ళ వెల్త్ ఏదైతే ఇన్కమ్ ఉందో ఎక్కువ జనరేట్ చేస్తారు. ఓకేనా? సో క్లియర్, ఐ థింక్ మీకు ఇక్కడ క్లియర్ అయినట్టుంది. కమింగ్ టు ప్రజెంట్, ఇప్పుడు ఉన్న సినారియో ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియో ఏంటి? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏంటి? ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అని వేసాను కదా, బ్రేకింగ్ న్యూస్ కూడా అందరు ఆబ్వియస్లీ చూస్తూ ఉంటారు, రైట్? టీవీలో చూసి ఉండొచ్చు ఆబ్వియస్లీ. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ జరిగే మన ప్రజెంట్ సినారియో ఏంటి? దిస్ ఈస్ అవర్ సినారియో ఎట్ ప్రజెంట్. ఏముంది ప్రజెంట్ సినారియో ఏంటి? 58% ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు. ఇక్కడ